హాయ్ గైస్, ఎలా ఉన్నారు? 'శంబాల' మూవీనైతే ఈరోజు చూసేయడం జరిగింది. అండ్ నాకైతే మూవీ నచ్చిందనే చెప్పుకోవాలి. ఎక్కడ బోరింగ్ అయితే లేదు. ఇంకా స్టోరీలోకెళ్తే ఒక పల్లెటూరులో 1980స్‌లో జరిగే స్టోరీ ఇది. ఒక ఊళ్ళో శంబాల అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఏంటంటే ఒక మెటెరాయిడ్, అదే ఒక ఉల్క అనేది పడుతుందనమాట. అది పడినప్పుడు ఏంటంటే చాలా పెద్ద శబ్దంతో అందరూ పిడుగు పడిందనుకుంటారు. అండ్ అది పడడం వల్ల అయితే ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. అదేంటో నేను ఇక్కడ రివీల్ చేయట్లేదనమాట. అండ్ అది పడిన తర్వాత ఊళ్ళో అందరూ రకరకాలుగా దాన్ని చూసి భయపడుతూ ఉంటారు. అండ్ అదేవిధంగా దానికి సంబంధించి పూజలు చేయాలి, ఊరికి అరిష్టం అని చెప్పేసి భావిస్తూ ఉంటారనమాట. అండ్ దానికి తోడుగా ఏంటంటే మన సైంటిస్టులు, ఇండియా సైంటిస్టులు ఏంటంటే దాని గురించి తెలుసుకోవడానికి, ఎగ్జామిన్ చేయడానికి హీరోని అయితే పంపిస్తారు. అతను విక్రమ్ అనమాట. అది ఎవరో కాదు, ఆది సాయి కుమార్ అనమాట. అతని ప్రెజెన్స్ అనేది సినిమాలో చాలా బాగుంది. అతని యాక్టింగ్ కానీ, అదేవిధంగా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుందనమాట. ఇది గ్యారంటీగా ఆది సాయి కుమార్కి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అని చెప్పుకోవాలి. సో అతను ఇక్కడ ఊళ్ళోకి వస్తాడనమాట. వచ్చినప్పటి నుంచి ఏంటంటే అతను దేవుడిని అయితే నమ్మడు ఈ సినిమాలో. అండ్ అతను జస్ట్ అదేంటంటే ఒక ఉల్కైతే పడింది, అదో దయ్యం అట్లాంటిది కాదు అని చెప్పేసి మూఢనమ్మకాలు అని చెప్పి కొట్టిపారేస్తూ ఉంటాడు. నేను చెప్పాను కదా ఇందాక, ఉల్క పడ్డప్పుడు మనకు అనుకోని సంఘటన జరుగుతుంది. దానివల్ల ఏంటంటే జనాలు ఏంటంటే కొంతమందికి ఒక నెగిటివ్ ఫోర్స్ వచ్చి వాళ్ళ దయ్యం దూరినట్టుగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారనమాట. రవివర్మ గారికి ఒక మంచి క్యారెక్టర్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ అతనిలోనే ఆ దయ్యం అనేది ఆవేస్తుంది అనమాట. అప్పటి నుంచి నువ్వు ఇంతగా ప్రవర్తిస్తూ ఉంటాడు, చాలామంది చంపుతూ ఉంటాడు. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే మీకు లక్ష్మణ్ గారు తెలుసు కదా, లక్ష్మణ్ ఆయన సెకండ్ హోస్ట్ అనమాట దయ్యానికి. అతను కూడా దానికి ఎఫెక్ట్ అయ్యి చంపుతాడనమాట. అతను కూడా చనిపోతాడు. సో అసలు ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతున్నప్పుడు ఇంటర్వెల్కి ముందే ఆదికి ఏంటంటే హీరోకి తెలుస్తుంది గ్యారంటీగా దయ్యాలు ఉన్నాయి, దేవుడు అని చెప్పి నమ్ముతాడనమాట. అసలు ఆ హోస్ట్ ఏంటి, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేది చాలా చక్కగా అయితే వివరించాడనమాట. దాన్ని ఒక యానిమేషన్ వీడియో ద్వారా ఇదంతా చూపించడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ సినిమాలో సాయికుని బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇచ్చారు. స్టోరీని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. పురాతన కాలంలో జరిగిన దాని గురించి, దేవుళ్ళ మధ్య ఫైట్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. ఆయన వాయిస్ గ్యారంటీగా దీనికి హెల్ప్ అనే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. బట్ మీరు చూస్తే ఈ సినిమాలో పాటలు అంతగా ఏమి ఉండవు. బట్ బీజిఎం అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. కొన్నిసార్లు చూస్తే ఏంటంటే మీకు 'మంగళవారం' సినిమాలో ఉన్న బీజిఎం కొన్ని అట్లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొన్ని సీన్స్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఆ బీజిఎం సీన్ని కన్నా హైగా ఉందన్నమాట. సో డామినేట్ చేసేలా ఉంది, ఆ సీన్ని డామినేట్ చేసేలా ఉంది బీజిఎం. అండ్ అదేవిధంగా ఎండింగ్లో ఇచ్చిన లాజిక్ ఏదైతే ఉందో, ఆ దయ్యాన్ని వీళ్ళు ఎలా అంతం చేస్తారు అని చెప్పేసి, అదైతే అంత కన్విన్సింగ్గా అనిపించలేదు నాకు. సో అది కరెక్ట్ ఎండింగ్ కాదేమో అనేది నాకు అనిపించింది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ సినిమా సెట్స్ చూస్తుంటే కొన్ని ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. ఆర్ట్ వర్క్ మీద అంత శ్రద్ధ అయితే పెట్టలేదు అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో ఏంటంటే నిజంగా అదేంటనేది మనకి ఆడియన్స్కి తెలిసిపోతుంది కదా, థర్మాకోలా లేకపోతే నిజంగా పెద్ద రాయ. అట్లాంటి సీన్స్లో ఏంటంటే ఒక రాయిని ఎత్తే సీన్ ఉంటుంది, దాంట్లో ఈజీగా తెలిసిపోతుంది అదేంటంటే థర్మాకోల్ అని చెప్పేసి. అట్లాంటి కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. సో ఓకే, లో బడ్జెట్ మూవీ అని అర్థం చేసుకోవచ్చు. బట్ ఇట్లాంటివన్నీ కొంచెం క్లియర్గా కవర్ చేసుకుంటూ ఉండాలి. సో అవన్నీ మిస్ అయ్యారని చెప్పుకోవాలి. అండ్ బీజిఎం కూడా బాగానే ఉంది. కొన్ని సీన్స్ని డామినేట్ చేసేలా ఉంది, అదొక మైనస్ పాయింట్. అండ్ ఎండింగ్ అయితే నాకైతే అంతగా కన్విన్సింగ్గా అనిపించలేదు. బట్ ఓవరాల్గా ఒక మంచి మూవీ, ఫ్యామిలీ మొత్తంతో కలిసి చూడొచ్చు. అండ్ ఆది గారికి గ్యారంటీగా ఇది కమ్‌బ్యాక్ ఫిల్మ్ అనే చెప్పుకోవాలన్నమాట. ఓవరాల్ ఈ మధ్య కాలంలో వచ్చిన వాటిల్లో ఒక బెస్ట్ మూవీ ఇదని చెప్పుకోవచ్చు. సో నాకైతే బాగా నచ్చింది. మీరందరూ కూడా తప్పకుండా ఈ సినిమాని చూడండి. చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.